అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నమస్కారాలు. నా పేరు గోరెల్ శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర బీ సంఘం అధ్యక్షుడిని. ప్రాంతీయ కార్యాలయం మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో ఉన్న బీసీ భవనంలో మీడియా ప్రతినిధుల సమావేశానికి ముఖ్యంగా ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే 73-74 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన మరి దేశంలోనే 5013 కులాలు ఉన్నాయి. మరి కులగణన 73 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ప్రధానమంత్రులు మారిపోయారు, మళ్ళా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా మారిపోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా 2025లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ సోదరులకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కులగణన జరగడం చాలా గొప్ప విషయం. వీటికి మాత్రం మేము నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యావత్ భారతదేశంలో 130-140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కులగణన కాలేదు. మరియు 73 సంవత్సరాల నుండి కులగణన కావాలని కొన్ని సందర్భంలో కొన్ని రాష్ట్రాల బీసీ నాయకులు, మన జాతీయ నాయకులు కూడా ఈ విధంగా కోరడం జరిగింది. మరియు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ ముద్దుబిడ్డ, మహబూబ్నగర్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం. మరి ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఏర్పాటు చేసి సంపూర్ణంగా మద్దతు చేసి ఒక జీవోని తీసుకొచ్చి గజెట్ తయారు చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు 6 గంటలు బీసీలు జంతర్ మంతర్లో ధర్నా చేసుకుంటే మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి 60 మందిని పోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో దాదాపు 2500 మంది ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే 6 గంటలతో పాటు ముఖ్యమంత్రి కూర్చోవడం, మరియు అయ్యా మేమైతే ఇచ్చినాం, రాష్ట్రంలో మొత్తం బీసీలు సుశాలంగా అభివృద్ధి చెందాలని, మరియు వివిధ రిజర్వేషన్ కావాలని, అందరూ ఫలాలు పంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఇది కేంద్ర ప్రభుత్వంతో మీరు గజెట్ ఆర్డినెన్స్ చేసుకొని తీసుకొచ్చుకుంటే మీరు రేపు రాబోయే రిజర్వేషన్లు వస్తుంటాయి. ఎంబీబీఎస్, డాక్టర్, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎఫ్ఎస్, ఐపీఎస్లు, ఇలాంటి ఎన్నో జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు, ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలకు కూడా మీరు రిజర్వేషన్లు పొందే అవకాశం, ఫలాలు పొందే అవకాశం ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి, మరి ఈరోజు ప్రకటన చేసిన 2 నెలలు కూడా కాలేదు. మరి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి గారు కులగణన మేము కూడా చేస్తాం, దేశంలో అట్టడుగు వర్గాలు ఉన్న 5013 కుల సంఘాలను ఒక తాటికి తీసుకొస్తాం. బీసీ కుల సంఘాలు ఉన్నాయి కనుక ఈరోజు కుమ్మరి, కమ్మరి, ఒడ్రంగి, సాకలి, మంగలి, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ దూదేకుల, పిందరి, పక్కిరి, ఇలాంటివన్నీ బీసీ నినాదాలకే ఈబీసీ మైనార్టీకి వస్తుంది కనుక రాష్ట్రంలో దేశంలో రిజర్వేషన్ లేదు. మన రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఈబీసీ ఉంది కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏర్పాటు చేసిండు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 4% వాళ్ళకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అదే 4% దేశవ్యాప్తిగా ఈరోజు ప్రధానమంత్రి కులగణన అయిన తర్వాత ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ జాతులు ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో అట్టడుగులో ఉన్నది, ఏ కులంలో రిజర్వేషన్లు లేవనేది కూడా బయటపడుతుంది కనుక ఈరోజు ప్రధానమంత్రి గారికి మరియు క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ, దేశంలో ఉన్న ప్రధానమంత్రితో పాటు అందరు క్యాబినెట్లకు మొత్తం మా బీసీల మీద ఏదైతే కులగణన చేస్తానే ముందుకు వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.